వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. నిన్న మొన్నటి వరకు కూడా మనమందరం ఓటర్ కార్డ్ కి కొత్త దానికి అప్లై చేస్తున్నాం. డ్యూ డేట్ అయితే అయిపోయింది, 15th లాస్ట్ డేటు. మరి ఇలా మీరు అప్లై చేసినటువంటి కొత్త కార్డుకి లేదంటే ఉన్న కార్డులో చేంజెస్ కొరకు అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా అయితే తెలియజేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్. మీరు ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ద్వారా లేదంటే ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేసి ఉంటారు కొత్త కార్డుకి కానీ లేదా కార్డులో చేంజెస్ కొరకు. కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సెర్చ్ లో ఓటర్ అని టైప్ చేయగానే మీకు ఆ యాప్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. మీరైతే ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ ఓపెన్ పై క్లిక్ చేయగానే యాప్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ సో మీరు కొత్త కార్డుకి అప్లై చేయాలన్నా లేదంటే ఓటర్ కార్డులో చేంజెస్ కి అప్లై చేయాలన్నా ఈ ఆప్షన్ ద్వారా మనం అప్లై చేస్తుంటాం. అయితే అప్లై చేసినటువంటి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మనము యూజ్ చేసుకుంటాం. అయితే ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఈ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఫస్ట్ టైం మీరు యాప్ ని యూజ్ చేస్తుంటే గనక మీ మొబైల్ నంబర్ తో సైన్ అప్ అవుతారనమాట. సో ఇక్కడ మీరు ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా లాగిన్ పేజ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఆల్రెడీ సైన్ అప్ అయిన వాళ్ళు డైరెక్ట్ మొబైల్ నంబరు ఆ సైన్ అప్ టైమ్ లో పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయిపోతారు. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నంబర్ ని ఇక్కడ ఇస్తే ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా పేజ్ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేస్తారు. అదే విధంగా మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. ఈ పాస్వర్డ్ ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లెటర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి, అదే విధంగా నంబర్స్ కూడా ఉండాలన్నమాట. ఇలా మనకి ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే మనము ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మనము సైన్ అప్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబరు పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవుతాము. ఆ విధంగా సైన్ అప్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నంబరు ఆ సైన్ అప్ టైమ్ లో పెట్టుకున్న పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయగానే ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ నౌ పై క్లిక్ చేయగానే మీరు ఈ యాప్ లోకి సక్సెస్ఫుల్ గా లాగిన్ అయినట్టు అనమాట. ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఆప్షన్, దీనిపైనే క్లిక్ చేయండి. మనకి ఆప్షన్ వస్తుంది ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని. దానిపై మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే వస్తుందన్నమాట. మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. సో నేను రిఫరెన్స్ ఐడి అయితే ఇచ్చాను. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్. ట్రాక్ స్టేటస్ పై క్లిక్ చేయండి. దట్స్ ఇట్. చూడండి, సబ్మిట్ చేసిన డేట్, బిఎల్ఓ అపాయింటెడ్, యాక్సెప్టెడ్, ఫీల్డ్ వెరిఫికేషన్ ఎస్. సో ఈ విధంగా మీకు స్టేటస్ వస్తుంది. కార్డు డెలివర్డ్ అయినట్టు కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు మీ కొత్త కార్డు లేదా కార్డులో చేంజెస్ కి అప్లై చేసి ఉంటే అప్లికేషన్ స్టేటస్ తెలుసుకుంటాము. ఒకవేళ మీకు ఇక్కడ సో ఇవి యాక్సెప్ట్ చూపించలేదు, ఇంకా పెండింగ్ చూపిస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా వస్తే అంటే ఓన్లీ సబ్మిటెడ్ గ్రీనింగ్ ఉంది మనకి, ఇక్కడ ఈ గ్రీన్ హైలైట్ అవ్వలేదు అనమాట. అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగలేదు. దీని గురించి మీరు ఏం చేస్తారంటే మీరున్న ఏరియాకి సంబంధించి సచివాలయం అయితే కాంటాక్ట్ చేయండి. సో వారైతే మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చెప్తారనమాట. మాక్సిమం మీరు ఇక్కడి నుంచే మీరు తెలుసుకోవచ్చు. అదర్వైజ్ సచివాలయంకి వెళ్ళి సో కన్సెంట్ ఎవరైతే విఆర్ఓ ఆర్ పంచాయతీ సెక్రటరీస్ ఉంటారో వారిని అడిగి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.